అలా వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో మరో సినిమా కూడా చేస్తున్నట్టుగా అల్లు అర్జున్ అప్పుడే ప్రకటించారు. అయితే పుష్ప సినిమా 2 భాగాలుగా తీయాలని సుకుమార్ ప్లాన్ చేయడంతో గురూజీ సినిమా కొంచెం వెనక్కైతే వెళ్ళిపోయింది. ఇప్పుడు పుష్ప 2 ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడంతోనే త్రివిక్రమ్తోనే బన్నీ తన తర్వాతి సినిమా చేస్తారా అనే సందేహాలు కూడా వచ్చాయి. దీనికి కారణం పుష్ప పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ కావడంతో బన్నీ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ల వైపే చూస్తున్నారనే రూమర్స్ కూడా గట్టిగా వినిపించాయి. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ బన్నీ త్రివిక్రమ్ సినిమాను కన్ఫర్మ్ చేశారు బన్నీ వాసు. తన కొత్త సినిమా ఐకి సంబంధించిన ఈవెంట్లో బన్నీ త్రివిక్రమ్ సినిమా పైన అడిగిన ప్రశ్నకి ఆయన అయితే సమాధానం ఇచ్చారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా లైన్ అయితే ఫిక్స్ అయిపోయిందని కన్ఫర్మ్ చేశారు. అది భారీ బడ్జెట్ చిత్రం. ఆ చిత్రం చేయడానికి అల్లు అరవింద్ గారు అదే విధంగా చిన్నబాబు గారు కూడా ఫైనాన్షియర్లను కార్పొరేటర్లను తీసుకోవాలి. అంత భారీ బడ్జెట్ అది. త్రివిక్రమ్ గారికి పాన్ ఇండియా సినిమా తీయగల సామర్థ్యం ఉందని బన్నీకి బాగా నమ్మకం. వీరిద్దరు ఎప్పుడో 2 ఏళ్ల నుంచే మాట్లాడుకొని ఒక కాన్సెప్ట్ అయితే ఫిక్స్ అయ్యారు. ఒక స్టోరీ అనే దానికన్నా అది కాన్సెప్ట్ అనడం కరెక్ట్. ఇది ఫిక్స్ అయిపోయింది. అయితే దీని బడ్జెట్ కి ప్రీ ప్రొడక్షన్ కి 1 ఏడాది లేదా 1.5 ఏడాది టైం పడుతుంది. ఎందుకంటే దాని ఫండ్స్ కలెక్ట్ చేయడానికి అది టైం పడుతుంది. ఇంకా ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అంటూ బన్నీ వాసు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్లోని బడా ప్రొడ్యూసర్లు అయిన అల్లు అరవింద్, చిన్నబాబు, అదే రాధాకృష్ణ లాంటి వాళ్ళే ఫైనాన్షియర్లను వెతుక్కోవాలి అంటే ఈ సినిమా ఏ రేంజ్లో తీస్తున్నారా అని మన ఫ్యాన్స్ అందరు కూడా అవాక్ అవుతున్నారు. ఇప్పుడు కల్కి రేంజ్లో 600 కోట్లు పెట్టు ఈ చిత్రాన్ని తీస్తున్నారేమో అని బన్నీ ఫ్యాన్స్ పోస్టులు అయితే పెడుతున్నారు. అయితే గురూజీకి పురాణాలు అదే విధంగా రామాయణ మహాభారతాల పైన ఎంతటి పట్టుందో ప్రత్యేకించి ఎవ్వరం కూడా చెప్పక్కర్లేదు. ఆయన చాలా సినిమాలలో వాటిని రిఫరెన్స్ కి తీసుకొని రాసిన పంచ్ డైలాగులు కూడా గట్టిగా వినిపిస్తాయి. ప్రస్తుతం మైథాలజీ పైన వస్తున్న సినిమాలు భారీ బ్లాక్ బస్టర్లు కూడా అవుతూ ఉండడంతో గురూజీ కూడా అదే కాన్సెప్ట్ తో ఏమైనా సినిమా ప్లాన్ చేస్తున్నారేమో అని డౌట్ అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇక ఇప్పటి వరకు అయితే కమర్షియల్ సినిమాలనే ఎక్కువగా తీసిన గురూజీ సాహసం చేసి కొత్త జోనర్ను పట్టాలెక్కించబోతున్నారేమో చూడాలి. కానీ ఏది ఏమైనా గురూజీకి పాన్ ఇండియా సినిమా తీసే సత్తా, టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇది అయితే వాస్తవం అనే చెప్పాలి.